హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 2 హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన మెథడ్ 7 గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూడండి, ఈ యూనిట్లో అంటే యూనిట్ 2లో మొత్తం మనకి 7 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. రెండవది f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax. మూడవది f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు sin ax ఆర్ cos ax. మోడల్ 4 f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x పవర్ m. ఇక్కడ m అంటే 1 2 3 అలా, ఒక్కొక్కసారి పాలినోమియల్ లాగా కూడా ఉండొచ్చు. f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు మెథడ్ 5 ఏంటంటే e పవర్ ax ఇంటూ v. ఇక్కడ v అంటే sin ax ఆర్ cos ax. మెథడ్ 6 x ఇంటూ v. ఇక్కడ m అనేది 1, v అంటే sin ax cos ax అంటే x ఇంటూ sin x, x ఇంటూ cos x. మెథడ్ 6 ఇది. మెథడ్ 7 f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటూ v. అంటే x పవర్ స్క్వేర్ అనే బదులు x పవర్ m ఇంటూ v అనొచ్చు, వేర్ m ఈజ్ ఈక్వల్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది, 2 3 అట్లా. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ 3 ఏముండదు పవర్, సో 2నే అనమాట. సో x స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్, x స్క్వేర్ ఇంటూ కాస్ 2x అలా ఉంటుంది అనమాట. కాబట్టి 6 7. ఇప్పుడు ఈ మెథడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? ఎస్, మరి ఎలా చేయాలో ఒకసారి స్టెప్ బై స్టెప్ చెప్తాను. మరి ఏ ప్రాబ్లంకైనా మోడల్ 2 నుంచి మోడల్ 7 వరకు కంప్లీట్ సొల్యూషన్ ఏమవుతుందంటే y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp అవుతుంది. అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి, అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి. f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ 0 ఉంటే ఓన్లీ వీ హ్యావ్ టు ఫైండ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఎందుకంటే రైట్ సైడ్ 0 ఉంది కాబట్టి పర్టికులర్ ఇంటెగ్రల్ ఉండదన్నమాట. ఓకే, సో మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను, చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను, గివెన్ ఈక్వేషన్. ఫస్ట్ నేను కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కుంటున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈజ్ d స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు sin 2x. నౌ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x అలా ఉంది. లెట్ f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x లాగా ఉంది, వేర్ f ఆఫ్ d అంటే y కోఎఫిషియంట్ అంటే d స్క్వేర్ ప్లస్ 1, వేర్ f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ ప్లస్ 1. అదేవిధంగా q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు sin 2x. ఓకే, ఇప్పుడు మనం యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకే, సో ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0. అంటే d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో దట్ ఇంప్లైస్ d ప్లేస్లో m అంటే m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ 1 ట్రాన్స్పోజింగ్ టు RHS ఇట్ బికమ్స్ -1. సో m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. మరి m ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఆర్ మైనస్ i రాయొచ్చు, ఎందుకంటే -1ని i స్క్వేర్ రాయొచ్చు, మైనస్ని i స్క్వేర్ రాయొచ్చు. కాబట్టి m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ i స్క్వేర్ అయినప్పుడు m ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ i అవుతుంది. m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 స్క్వేర్ అయినప్పుడు m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2ని, అంటే m ఈజ్ ఈక్వల్ √4 అంటే ప్లస్ ఆర్ మైనస్ 2నే కదా. అదేవిధంగా ఇక్కడ ఏం లేదంటే 0 ఉన్నట్లు. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు సో m ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటా. సో ఇలా ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా. సో ఇక్కడ ఆల్ఫా అంటే 0 అని, ఆల్ఫా అంటే 0, బీటా అంటే i కోఎఫిషియంట్ 1 అని. ఓకే, ఎస్, మరి కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తున్నాను. దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ycతో డినోట్ చేస్తున్నా. ఇన్ జనరల్గా ఫార్ములా e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. ఓకే,
సో ఆల్ఫా అంటే 0, బీటా అంటే 1 సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. సో yc ఈజ్ ఈక్వల్ టు e పవర్ 0 ఇంటూ ఎక్స్, e పవర్ 0 1, నో నీడ్ టు రైట్. ఓకే, సో c1 cos 1 ఇంటూ ఎక్స్, బీటా మీన్స్ 1, c2 sin 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్సే, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కున్నాం. ఇప్పుడు ఇంకా పర్టిక్యులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి. ఓకే, మరి చూద్దాం. పర్టిక్యులర్ ఇంటెగ్రల్ని ypతో డినోట్ చేస్తున్నాను. సో y సఫిక్స్ p ఈజ్ ఈక్వల్ టు 1 బై f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. సో yp ఈజ్ ఈక్వల్ టు 1 బై f ఆఫ్ d అంటే d స్క్వేర్ ప్లస్ 1. ఓకే, మరి q ఆఫ్ x అంటే ఏంటి, అక్కడ x స్క్వేర్ ఇంటూ సైన్ 2x, x స్క్వేర్ ఇంటూ ఇక్కడ సైన్ 2x. సరే, సో మరి ఈ మోడల్లో మనం పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి? ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కటి అప్లై చేస్తుంటాం. మోడల్ 2లో పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవడానికి d స్క్వేర్ ప్లస్ మైనస్ a స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. మోడల్ 3లో మోడల్ 3 ఏంటి, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, d స్క్వేర్ ప్లస్లో మైనస్ a స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అదే మోడల్ 2 e పవర్ x ఉన్నప్పుడు ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు a అంటే ఎక్స్ కోఎఫిషియెంట్ని సబ్స్టిట్యూట్ చేస్తాము. అదేవిధంగా మోడల్ 4 డినామినేటర్ని బైనామియల్ ఎక్స్పాన్షన్ వచ్చేలాగా చేసుకుని చేస్తాము. అదేవిధంగా మోడల్ 5 e పవర్ x ఇంటూ b అంటే ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ d ప్లస్ a సబ్స్టిట్యూట్ చేస్తాము. అదేవిధంగా మోడల్ 6 మీరు గమనిస్తే x ఇంటూ v డైరెక్ట్గా ఫార్ములా ఉంది మనకి, x ఇంటూ 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ ఇంటూ వి. సో మోడల్ 7 ఎలా చేయాలి? ఇక్కడ చూడండి సైన్ 2x ఉంది. ఈ మెథడ్లో రైట్ సైడ్లో ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ 2x, కాస్ 2x అంతే, కాస్ 3x, సైన్ 3x, సైన్ ఎక్స్ అట్లా వస్తాయి అంతేగాని ఇంకా మిగిలిన టాన్ ఎక్స్ అవేం రా, ఓన్లీ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మాత్రమే. ఓకే, ఎస్. అయితే ఈ సైన్ 2xని ఏం రాసుకోవచ్చు అంటే చూడండి, ఈ పవర్ ఐ 2x, ఈ పవర్ ఐ తీటా అంటే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. ఇక్కడ చూడండి ఈ పవర్ ఐ తీటా అంటే ఇక్కడ 2x అనమాట, అంటే కాస్ 2x ప్లస్ ఐ సైన్ 2x. మీరు గమనిస్తే ఇక్కడ సైన్ 2x ఉంది అంటే దీన్ని ఏమంటాం, యాక్చువల్గా రియల్ పార్ట్ అంటాం, ఇమాజినరీ పార్ట్ అంటాము సైన్ 2xని. ఓకే, అంటే ఐపీ ఆఫ్ ఈ పవర్ ఐ 2x అనొచ్చు, దేన్ని సైన్ 2xని. అదేవిధంగా ప్రాబ్లంలో కాస్ 2x ఇచ్చాడు అనుకోండి, ఆర్పీ ఆఫ్ ఈ పవర్ ఐ 2x అంటాం. ఓకేనా, ఎస్. కాబట్టి ఆ పాయింట్ రాయాలి ఫస్ట్. సో yp ఈజ్ ఈక్వల్ టు 1 బై డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. దీన్ని ఏం రాయొచ్చు అని చెప్పాను, ఐపీ ఆఫ్ దేనికి, ఈ పవర్ ఐ 2x, ఈ పవర్ ఐ తీటా లాగా. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఐపీ ఆఫ్ ఈ పవర్ ఐ 2xని ఫస్ట్ రాసి మళ్ళీ ఎక్స్ స్క్వేర్ని రాస్తాను. ఎందుకంటే ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి మోడల్ ఉంది, మోడల్ 5 మన ఛానల్లో చూడండి, అట్లా తెచ్చుకుందాం ఫస్ట్. ఓకే, సో yp ఈజ్ ఈక్వల్ టు 1 బై డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఐపీ ఆఫ్ అంటే ఎప్పుడైనా ఇంటూ అని గుర్తుపెట్టుకోండి, ఈ పవర్ ఐ 2x ఇంటూ పక్కన ఎక్స్ స్క్వేర్. మీరు గమనిస్తే ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి ఇలా ఉంది అంటే మోడల్ 5 అని. అంటే ఏం చేయాలి, పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవాలి, డి ప్లేస్లో డి ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ అనమాట, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏ, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి 2i ఆర్ i2 రాయొచ్చు. ఓకే, సో కాబట్టి మోడల్ 5ని అప్లై చేస్తున్నప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ 2i. ఓకే, ఎక్స్ కోఎఫిషియంట్ ఏ అనమాట. సో వైపీ విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇలా మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఐపీ ఆఫ్ ఈ పవర్ ఐ 2x అవుట్ సైడ్లో రాసేస్తాం. ఓకే, ఐపీ ఆఫ్ ఈ పవర్ ఐ 2x ఇంటూ 1 బై, ఇక్కడ డి ప్లేస్లో డి ప్లస్ 2iని సబ్స్టిట్యూట్ చేయండి, డి ప్లస్ 2i హోల్ స్క్వేర్, ఇక ప్లస్ 1 అదే విధంగా ఉంటుంది. సో ఎక్స్ స్క్వేర్ రాశాను.
ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తాను. a ప్లస్ బి హోల్ స్క్వేర్ని అప్లై చేసి నెక్స్ట్ మోడల్ 4ని అప్లై చేస్తాం. మోడల్ 4 అంటే ఎక్స్ పవర్ ఎం అని ఛానల్లో అంటే డినామినేటర్ని బైనామియల్ ఎక్స్పాన్షన్ లాగా వచ్చేటట్లు చేయాలి. ఓకే, ఎస్. మరి ఇక్కడ చేస్తున్నా ఇంకా కంటిన్యూషన్ స్టెప్. సో yp which is equal to ip of e power I to x. చివరి వరకు మన ప్రాబ్లం చివరి వరకు ఇది ఇట్లనే వస్తుంటుంది. లాస్ట్లో ఐపీని ఎలిమినేట్ చేసేస్తాం. ఓకే, సో ip ఆఫ్ e పవర్ I to x సబ్స్టిట్యూట్ చేస్తున్నా. d ప్లేస్లో d ప్లస్ 2i సబ్స్టిట్యూట్ చేశాను కదా. ఇంకా సింప్లిఫికేషన్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. a స్క్వేర్ అంటే d స్క్వేర్. ఓకేనా, ప్లస్ 2ab 2 ఇంటూ 2 4di. ఓకే, ప్లస్ 4di 2ab అయిపోయిందా, ప్లస్ బి స్క్వేర్ అంటే 2i హోల్ స్క్వేర్ అంటే దాన్ని 2 స్క్వేర్ ఇంటూ i స్క్వేర్ రాయొచ్చు. 2 స్క్వేర్ అంటే 4, i స్క్వేర్ అంటే -1 అంటే -4 రాయొచ్చు. ఓకే, కాబట్టి -4 రాశాను. నెక్స్ట్ ఇంకా +1 ఉంది సార్, +1 ఉంది. డైరెక్ట్గా నేను -3 రాసేదా, చూడండి -4 చివరి ఇక బి స్క్వేర్ అక్కడ +1 ఉంది అంటే -3 రాసేస్తున్నాను. ఇంటూ పక్కన ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్. ఎస్, ఇప్పుడు ఇంకా మనం ఏం చేయాలంటే మోడల్ 4ని అప్లై చేయాలి. ఫస్ట్ మోడల్ 5 చేసా అక్కడ, మళ్ళీ మోడల్ 4ని అప్లై చేస్తాం. మోడల్ 4 అంటే డినామినేటర్ని 1 + x 1 - x అట్లా అరేంజ్మెంట్ చేయాలి. అంటే ఫస్ట్ ఏం చేస్తాము, కాన్స్టెంట్ టర్మ్ తీసుకుంటాం, డి టర్మ్ని డి స్క్వేర్ టర్మ్ని, ఆ కాన్స్టెంట్ టర్మ్ని కామన్ తీయాలి. ఎందుకంటే 1 వచ్చేలాగా చేయాలి. 1 + x 1 - x అట్లా. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ip ఆఫ్ e పవర్ I to x ఇంటూ 1 ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్ రాస్తున్నాం -3, మళ్ళీ డి టర్మ్ 4di ప్లస్ డి స్క్వేర్ ఇంటూ పక్కనే ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు -3ని కామన్ తీస్తున్నా. సో ఐపీ ఆఫ్ ఈ పవర్ I to x -3ని కామన్ తీస్తే సింబల్స్ అన్ని చేంజ్ అయిపోతాయి. మైనస్ ప్లస్ అయిపోతుంది, ఆ ప్లస్ డి మైనస్ అయిపోతుంది అంటే 4d/3 ఇంటూ ఐ. ఆ ప్లస్ డి స్క్వేర్ మైనస్ అయిపోద్ది అనమాట. డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. మళ్ళీ -3 ఇంటూ 1 -3, మైనస్ మైనస్ ప్లస్ 3/3 క్యాన్సిల్ 4di. అదేవిధంగా మైనస్ మైనస్ ప్లస్ ఇక్కడ డి స్క్వేర్ బై 3, ఇక్కడ 3తో డివైడ్ చేయాలి. మైనస్ మైనస్ ప్లస్ 3/3 క్యాన్సిల్ డి స్క్వేర్ ఈ టర్మే వచ్చేది. ఓకేనా, ఎస్. ఇంటూ పక్కన ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. సెకండ్ టర్మ్లో ఎప్పుడైనా మైనస్ ఉన్నప్పుడు మైనస్ని ఖచ్చితంగా కామన్ తీయాలి. ఎందుకంటే 1 - x అట్లా రావాలి కాబట్టి, -(x). కాబట్టి సెకండ్ టర్మ్లో మైనస్ ఉంది, కామన్ తీయాలి. ఇక్కడ చూడండి -1/3 అది అవుట్ సైడ్లో రాస్తూ రావాలి. మైనస్ అవుట్ సైడ్లో రాశాను. e పవర్ I to x/3. ఓకే, సెకండ్ టర్మ్లో నుంచి నేను మైనస్ని కామన్ తీయేస్తున్నా అని చెప్పాను. మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది, 4di/3. ఈ మైనస్ టర్మ్ మళ్ళీ ప్లస్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు ఒక్కసారి గమనిస్తే -4di/3 మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ d²/3 ఇదే వచ్చేది. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి ఇది 1 - x లాగా ఉంది. సో ఇప్పుడు ఈ టర్మ్ని ఇదంతా x అనుకోండి, డినామినేటర్ అంతటిని 1/xని ఏం రాయొచ్చు, x ఇన్వర్స్ రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. ఈ టర్మ్ అంతా న్యూమరేటర్కి వెళ్తే 1 - 4di/3 ప్లస్ d²/3 హోల్ ఇన్వర్స్ అవుద్ది, హోల్ పవర్ -1 అవుతుంది. ఓకే, సో అదే రాస్తున్నాను. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -ip ఆఫ్ e పవర్ I to x /3 ఇంటూ 1 - 4di/3 ప్లస్ d²/3 హోల్ ఇన్వర్స్. ఓకే, ఇంటూ పక్కన ఎక్స్ స్క్వేర్ ఉంటుంది.
ఓకే, మన ఛానల్లో ఈ యూనిట్ 2కి సంబంధించిన అన్ని మోడల్స్ ఉన్నాయి, 7 మోడల్స్ ఉన్నాయి. అదేవిధంగా వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో చూడండి. సరే, ఇప్పుడు ఫార్ములాని అప్లై చేద్దాం. అంటే ఈ డి టర్మ్స్ని ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి అనేది చూడండి. 1 మైనస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ అనమాట. ఇదంతా ఎక్స్ అనుకోండి. ఫార్ములా ఏంటి? మైనస్ మైనస్ ప్లస్ అని గుర్తుపెట్టుకోండి. 1 ప్లస్ ఎక్స్ అన్ని ప్లస్ టర్మ్సే వస్తాయి. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ 4 అట్లా. అదేవిధంగా ఇక్కడ ఇక్కడ బేస్లో సో 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -1 ఉంటే ప్లస్ ఇంటూ మైనస్ ఆల్టర్నేటింగ్ సింబల్స్ అంటే 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ అట్లా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది అవసరం లేదు, ఇలా ఉంది. ఇక్కడ మనము ఎక్స్ పవర్ 4 అండ్ సో అని ఇంకా ఎక్స్ పవర్ 4 అండ్ సో. సో మనం అన్ని టర్మ్స్ రాయలేం కాబట్టి అందులో మీకు ఏ టర్మ్స్ వస్తాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ అక్కడ ఎక్స్ టర్మ్, ఇక్కడ డి టర్మ్స్ ఎంతవరకు రాయాలో చూస్తాను ఇప్పుడు. సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐపీ ఆఫ్ ఈ పవర్ i2x డివైడెడ్ బై 3 ఇంటూ ఫార్ములా రాస్తున్నాను. 1 మైనస్ ఎక్స్ 1 మైనస్ ఆఫ్ ఎక్స్ అంటే 4di బై 3 ప్లస్ డి స్క్వేర్ బై 3. 1 మైనస్ ఎక్స్ రాశాను. ఫార్ములాని గమనించండి. 1 ప్లస్ కదా, 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇదో ఫస్ట్ 1 రాశాను, సెకండ్ టర్మ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఇదంతా. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ అంటే ప్లస్ 4di బై 3 ప్లస్ డి స్క్వేర్ బై 3 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఇంటూ పక్కన ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక చిన్న పాయింట్, బాక్స్ వేస్తున్నాను, ఒక చిన్న బాక్స్. ఆ బాక్స్ వల్ల ఉపయోగాలు రెండు. డి టర్మ్ని ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి, రెండవది డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే డైరెక్ట్గా దాని వాల్యూని రాయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో ఏమైతే ఉందో దానికి బాక్స్ వేసుకోండి. సో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ ఎం మోడల్ అంటే మోడల్ 4 చేస్తున్నాం. ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేయండి ఎక్స్ స్క్వేర్కి. డి ఆఫ్ అంటే 1 టైం డిఫరెన్షియేషన్, ఎక్స్ స్క్వేర్కి 2x, ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేయండి 2xకి 2 అనమాట. డి క్యూబ్ అంటే కాన్స్టెంట్, ఇక డిఫరెన్షియేషన్ 0. సో కాబట్టి డి క్యూబ్ అవసరం లేదు, డి పవర్ 4 అవసరం లేదు, డి పవర్ 6 ఇంకా అవసరం ఏం లేదు. ఓన్లీ డి స్క్వేర్ టర్మ్ వరకే అవసరం. ఒకవేళ ఇక్కడ ఇంకొక టర్మ్ వస్తే 4di బై 3 ప్లస్ డి స్క్వేర్ బై 3 హోల్ క్యూబ్, ఏ క్యూబ్ అంటే డి క్యూబ్ అవసరం లేదు సార్. ఓకే, సరే. సో దీన్ని మళ్ళీ మనం సింప్లిఫికేషన్ చేశాక ఇక్కడ డి క్యూబ్ వస్తుంది, దాని వాల్యూ అవసరం లేదు. మైనస్ ఐపీ ఆఫ్ ఈ పవర్ i2x డివైడెడ్ బై 3 ఇంటూ సో 1 ప్లస్ సింప్లిఫికేషన్ చేస్తున్నా 4di బై 3 ప్లస్ డి స్క్వేర్ బై 3. ఎస్, అది ఎలా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ అంటే 4di హోల్ స్క్వేర్ బై 3 స్క్వేర్ కదా. 4 స్క్వేర్ అంటే 16 డి స్క్వేర్ ఐ స్క్వేర్, 16 డి స్క్వేర్ ఐ స్క్వేర్ బై 3 స్క్వేర్ అంటే 9. ఓకే, ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ అయిపోద్ది కాబట్టి మైనస్ 16 డి స్క్వేర్ బై 9. ఓకేనా, 4 స్క్వేర్ అంటే 16, డి స్క్వేర్ రాశాను, ఐ స్క్వేర్ అంటే -1, ఆల్రెడీ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఉంది, ఏ స్క్వేర్ అయిపోయింది 2 ఇంటూ ఏబి. ఓన్లీ డి టర్మ్ చూడండి, డి ఇంటూ డి స్క్వేర్. ఏ అంటే ఇదంతా కాన్స్టెంట్లు ఐలు పక్కన పెట్టుకోండి. డి ఇంటూ డి స్క్వేర్, డి క్యూబ్ ఉందా, అవసరం లేదు, ఎందుకంటే డి స్క్వేర్ వరకే మనం ఎక్స్పాండ్ చేయాల్సింది. డి క్యూబ్ డి పవర్ 4 0. ఎస్, ప్లస్ బి స్క్వేర్ అంటే డి స్క్వేర్ హోల్ స్క్వేర్ డి పవర్ 4 అవసరమా, లేదు. ఓకే, ఇక్కడ వరకు రాస్తే సరిపోద్ది. సో మళ్ళీ ఈ రెండింటిని సింప్లిఫికేషన్ చేస్తాం. ఓకేనా, ఎందుకంటే ఇవి రెండు లైక్ టర్మ్స్, బికాస్ దే హ్యావ్ సేమ్ వేరియబుల్ అండ్ దట్ పవర్ ఈజ్ ఆల్సో సేమ్. రెండు టర్మ్స్ లైక్ టర్మ్స్ అని ఎప్పుడు చెప్పచ్చు,
సేమ్ వేరియబుల్స్ డిడి వాటి పవర్ కూడా సేమే కాబట్టి లైక్ టర్మ్స్ అనొచ్చు, సింప్లిఫికేషన్ చేయొచ్చు. సో ఎల్సిఎం చేయడానికి ముందు కామన్ తీస్తే డి స్క్వేర్ని కామన్ తీసేస్తే ఇక్కడ 1/3 ఉంటుంది, -16/9 ఉంటుంది. డి స్క్వేర్ ఇంటూ ఎల్సిఎం 3కి 9కి 9, 3 టేబుల్ 9 3 టైమ్స్ కట్ అవుద్ది. 3 ఇంటూ 1 అంటే 3, -9 టేబుల్ 9 1 టైం, 1 ఇంటూ 16 అంటే 16. సో డి స్క్వేర్ ఇంటూ 3 - 16 అంటే -13/9. ఓకేనా? కాబట్టి సో ఈజ్ ఈక్వల్ టు -IP ఆఫ్ e పవర్ i2x డివైడెడ్ బై 3 ఇంటూ ఇది ఇట్లనే రాసేస్తున్నా 1 + 4 di/3. సో ఈ వాల్యూనే మనం ఏం చేసాం ఇక్కడ -13/9 d² రాయొచ్చు ఇంటూ x². సో ఫైనల్గా మన టార్గెట్ ఏంటంటే డి టర్మ్స్ ఉండకూడదు, డి టర్మ్స్ ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే x² ప్రతి ఒక్క టర్మ్ని మల్టిప్లై చేయాలి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు -IP ఆఫ్ e పవర్ i2x డివైడెడ్ బై 3 ఇంటూ 1 ఇంటూ x² ప్లస్ 4/3 4i/3 ఇంటూ d ఆఫ్ x², అదేవిధంగా -13/9 d² ఆఫ్ x². నేను ఇక్కడ చిన్న బాక్స్ వేసా, ఆ బాక్స్ వల్ల 2 ఉపయోగాలు. ఒకటి, డి టర్మ్స్ని ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలనేది చేశాం, అంటే d² వరకు. సో d ఆఫ్ x² అంటే 2x, d² ఆఫ్ x² అంటే 2 అని. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు -IP ఆఫ్ e పవర్ i2x బై 3 ఇంటూ x² ప్లస్ 4i/3 d ఆఫ్ x² అంటే 2x -13/9 d అంటే 1 టైం డిఫరెన్షియేషన్, d² ఆఫ్ x² అంటే 2. ఓకే, సో నెక్స్ట్ స్టెప్. Yes, next continuation step, yp is equal to -IP of e power i2x divided by 3 into క్యాన్సలైజేషన్ ఏమన్నా అవుతాయి, ఏం అవ్వవు. సో రాసేయండి అట్లనే. x² ప్లస్ 2 into 4 8/3 x into I మైనస్ 13 into 2 26/9. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ వరకు మనము మోడల్ 4లో ఎలా చేసామో అట్లనే చేస్తాము. మోడల్ 7 స్పెషాలిటీ, రైట్ సైడ్లో sin 2x ఉంటే IP ఆఫ్ e పవర్ i2x రాస్తాము, cos 2x ఉంటే IP ఆఫ్ e పవర్ IP కదా RP ఆఫ్ e పవర్ i2x రాస్తాం. అదేవిధంగా cos x ఉంటే ఏం రాస్తాం? RP ఆఫ్ e పవర్ ix రాస్తాం. అదేవిధంగా sin x ఉంటే IP ఆఫ్ e పవర్ ix రాస్తాం. ఓకే, సరే. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే e పవర్ i2x దాని ఎక్స్పాన్షన్ రాద్దాం. ఓకే, సో yp ఈజ్ ఈక్వల్ టు -IP ఆఫ్ ఇక్కడ -1/3 అవుట్ సైడ్లో రాసేయండి. ఇప్పుడు చూడండి, e పవర్ i2x అంటే cos 2x ప్లస్ I sin 2xగా రాయొచ్చు. ఓకేనా? ఎస్. సో ఇంటూ పక్కన ఇది అంతా ఇలానే రాస్తున్నా, 8/3 ఇంటూ x ఇంటూ I -26/9. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ IP ఆఫ్, ఇంకా IP ఎలిమినేట్ అవ్వాలి. IP ఎలిమినేట్ అవ్వాలి అంటే ఏం చేయాలి గుర్తుంచుకోండి. IP అంటే ఇమాజినరీ పార్ట్, అంటే నువ్వు ఈ 2 టర్మ్స్లో I ఉంటే మల్టిప్లై చేయి అంతే, అది రాయి. మిగిలిన టర్మ్ అవసరం లేదు. ఓకేనా? రియల్ పార్ట్ ఉంటే అవసరం లేదు. I కనబడిందా రాసేసేయి.
ఎస్ చూడండి. సో వైపీ ఈజ్ ఈక్వల్ టు -1/3 ఇంటూ డైరెక్ట్ స్టెప్ వేస్తున్నా. ఐపీ ఆఫ్ ఇది వెళ్ళిపోవాలి అంటే ఇది రియల్ పార్ట్, ఇది రియల్ పార్ట్. ఫస్ట్ ఈ టర్మ్ దీంతో మల్టిప్లై చేయండి. ఓకేనా? రియల్ పార్ట్ నేనేం చెప్పాను, ఇమాజినరీ ఐలు కనపడాలి. ఆ టర్మ్ రాయకూడదు రియల్ పార్ట్ కాబట్టి. నెక్స్ట్ కాస్ 2xని 8/3 xiతో మల్టిప్లై ఐ ఉందా? ఎస్ ఉంది. 2 టర్మ్స్లో ఎక్కడున్నా చాలా ఐ ఉంటే నువ్వు మల్టిప్లై చేసేయి. సో మళ్ళీ ఐ రాయకుండా మిగిలింది రాసేయాలి. అంటే ఏం రాయాలి? 8/3 x ఇంటూ ఇది కాస్ 2x రాయాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఈ కాస్ 2xనే -26/9తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఐ లేదు, అక్కడ ఐ లేదు, రాయకూడదు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఐ సైన్ 2xతో ఈ 3 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. ఎస్, ఈ రెండింటిని మల్టిప్లై నార్మల్గా మల్టిప్లై చేసే విధంగానే చేస్తాను. ఐ ఉంది ఎస్ కాబట్టి రాయాలి ఈ టర్మ్ని. x² ఇంటూ సైన్ 2x x ప్లస్ x² ఇంటూ సైన్ 2x. ఎస్, మళ్ళీ ఈ సైన్ 2xనే 8/3 xiతో మల్టిప్లై చేస్తే ఐ ఇంటూ ఐ² అయిపోతుంది. అంటే రియల్ పార్ట్ వస్తుంది. కాబట్టి మీరు అది తీసుకోకూడదు సార్. నెక్స్ట్ మళ్ళీ ఐ సైన్ 2xని -26/9తో మల్టిప్లై ఎస్ ఐ ఉంది, అక్కడ ఐ లేదు కాబట్టి ఐ ఉంటే ఎక్కడో ఒక చోట చాలు. ఎస్, సో ప్లస్ ఇంటూ ఇక్కడ ప్లస్ మైనస్ అయిపోతుంది. 26/9 ఇంటూ సైన్ 2x. ఓకేనా? ఎస్, కంప్లీటెడ్. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఎల్సిఎం 3కి 9కి 9 అవుతుంది. ఇంకొక స్టెప్ అప్లై చేస్తున్నా. ఎల్సిఎం 9. సో 3 టేబుల్ 9 3 టైమ్స్ కట్ అవుతుంది. ఆ 3ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 8 24x ఇంటూ కాస్ 2x. ఇక్కడ దీనికి ఎల్సిఎం లేదు, ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి. 9తో మల్టిప్లై చేయండి. సో 9 ఇంటూ x² ఇంటూ సైన్ 2x. అదేవిధంగా 9 క్యాన్సల్, న్యూమరేటర్ని అలా రాయండి. -26 ఇంటూ సైన్ 2x. ఎస్, ఇప్పుడు 9 ఇంటూ 3 27. సో వైపీ ఈజ్ ఈక్వల్ టు -1/27 అవుట్ సైడ్లో రాస్తున్నా కాన్స్టెంట్ కాబట్టి. ఇంకా 24x ఇంటూ కాస్ 2x ప్లస్ 9x² ఇంటూ సైన్ 2x. అదేవిధంగా -26 ఇంటూ సైన్ 2x. దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 2. ఎస్, ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్. దేర్ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ to the given DE is. సో ఏంటంటే y is equal to yc plus yp. y is equal to yc అంటే నెంబర్ 1 చూడండి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనుకున్నాం. c1 cos x plus c2 sin x అది రాయాలి, ప్లస్ ఇది రాయాలి. ఓకే, c1 cos x plus c2 sin x ప్లస్ వైపీ అంటే ఇందాక అనుకున్నాం ప్లస్ ఇంటూ మైనస్ అయిపోతుంది. 1/27 ఇంటూ 24x ఇంటూ కాస్ 2x ప్లస్ 9x² ఇంటూ సైన్ 2x మైనస్ 26 సైన్ 2x. ఓకే, ఎస్, ఇలా చేయాలి. సో లాజిక్ ఇక్కడ గమనించండి, నార్మల్ మెథడే చేసాము. ఓకేనా? నార్మల్ మెథడ్ అంటే మోడల్ 5ని అప్లై చేసాము. 5 తర్వాత 4ని అప్లై చేసాము. చేసిన తర్వాత ఇక్కడి వరకు నార్మల్గా చేసిన తర్వాత e⁻i2xని కాస్ 2x ప్లస్ i సైన్ 2x రాస్తాం. దాని తర్వాత ఇక్కడ ఐపీ ఎలిమినేట్ అవ్వాలంటే ఐపీ అంటే ఇమాజినరీ పార్ట్స్ని మల్టిప్లై చేయండి. సో ఈ 2 టర్మ్స్లో ఏదైనా ఐ కనపడితే చాలు, ఒక ఐ కనపడాలి. సో అప్పుడు మల్టిప్లై చేసి రాయాలి. మళ్ళీ ఐని రాయకూడదు, ఆ టర్మ్ని మల్టిప్లై చేసి రాయాలి. ఓకేనా? ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.